ఈ కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అమౌంట్ సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 2026 నుంచి 10,000 రూపాయలు జమ చేస్తామని అయితే చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది మొబైల్కి ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం అని. ప్రియమైన రైతు యొక్క పేరు, మీ గ్రామము, వాళ్ళ యొక్క విలేజ్లోని ఉపసర్వా నంబరు, మీ సర్వే నంబరు రిజిస్టర్లో నమోదు కాలేదు. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓని సంప్రదించండి అని పీఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి అని వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ మెసేజ్ మీకు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని ఏఈఓ అధికారి దగ్గరికి అయితే వెళ్ళండి. వాళ్ళు మీ ఆధార్ కార్డుని అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుని అయితే తీసుకొని వెళ్ళండి. మీ ఆధార్ కార్డ్ నంబరు వాళ్ళ పోర్టల్లో ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు గనక ఓటీపీ చెప్పినట్లయితే ఓకే అవుతుంది. ఇది మీ సేవలో కూడా కావడం అయితే లేదు. ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏఈఓను 100% అయితే కలవాలి. ఈ మెసేజ్ చాలా మందికి అయితే రాలేదు. ఈ మెసేజ్ రాని వాళ్ళకు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఏఈఓని అయితే కలవండి. ఈ మెసేజ్ రాని వాళ్ళకు కూడా అమౌంట్ వచ్చే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఈ మెసేజ్ ఎవరికైతే వచ్చింది అని అంటే వీళ్ళు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి, అంటే పొలం కొత్తగా కాదు, పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కనుక మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.